హలో లిటిల్ ఫుడీస్, వెల్కమ్ టు తేజా ఫుడ్. మనం ఈరోజు చేసుకోబోతున్న స్పెషల్ స్నాక్ ఐటమ్ ఆనియన్ కట్లెట్. ఆనియన్ కట్లెట్ ఎంతో ఈజీగా, టేస్టీగా, క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? పదండి. ముందుగా నేనైతే మీడియం సైజ్ ఎర్రగడ్డలు 2 తీసుకొని ఇలా చిన్నగా తరిగి తీసుకున్నాను అన్నమాట. దాంట్లోకి అల్లం చిన్నని తరుగు, పచ్చిమిర్చి 2 చిన్నని తరుగు, కొత్తిమీర కొంచెం చిన్నని తరుగు, కరివేపాకు చిన్నని తరుగు, క్యారెట్ పావు కప్పు చిన్నగా తరుక్కున్నది వేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. పావు స్పూను జీలకర్ర, 1 స్పూను కారం పొడి, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. మొత్తం ఎర్రగడ్డలకి బాగా ఈ మసాలాలు ఇవన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. క్యారెట్ వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఒకసారి ట్రై చేయండి అన్నమాట. ఇలా మొత్తం ఎర్రగడ్డల్లో బాగా నీళ్ళు అనేది వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు బియ్యపిండి పావు కప్పు వేసుకోండి. ఫస్ట్ ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఎర్రగడ్డల్లో వచ్చిన నీళ్ళు ఇవన్నీ బాగా బాగా గట్టిగా పట్టించి కలుపుకోండి. తర్వాత కొంచెం పిండి తక్కువైనట్లుంటే మరి కొంచెం పిండి వేసుకొని ఇలా కలుపుకోండి. కొంచెం ఇలా కలుపుకోవడం వల్ల ఎర్రగడ్డలకి పిండి అనేది బాగా పడుతుందన్నమాట. మొత్తం ఇలా కలుపుకునే దాంట్లోనే ఉంది. మరి ఎక్కువ నీళ్ళు పోయకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోండి. కొంచెం మెత్తగైనా మళ్ళీ కట్లెట్ అనేది చాలా స్మూత్గా వచ్చేస్తాయి. మరీ గట్టిగా ఉంటే చాలా గట్టిగా అయిపోతాయి. అందుకు కొద్దిగా తగినన్ని నీళ్ళు పోసుకుంటూ ఇలా ఇలా ఈ విధంగా నేను చూపించిన విధంగా కలుపుకోండి. తర్వాత కొంచెం కొద్ది కొద్దిగా ఉంటలు తీసుకుంటూ ఇలా చేత్తోనే ఇలా కట్లెట్ లాగా రౌండ్ షేప్ చేసుకోండి. లేదంటే మీ ఇష్టం వచ్చినట్ల షేప్, స్క్వేర్ షేప్ అయినా ఎలాగైనా చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ చేసి పెట్టుకోవాలన్నమాట. కట్లెట్స్ అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం. తర్వాత ఒక కడాయి తీసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ కట్లెట్స్ అన్నిటినీ వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కొంచెం క్రిస్పీగా, క్రంచీగా వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టినారంటే వెంటనే రంగు వచ్చేస్తాయి, లోపలైతే ఉడకదు. అందుకు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని కొంచెం క్రిస్పీగా వేయించుకోవాలన్నమాట. ఇది స్నాక్ ఐటమ్గా సాయంత్రం పూట చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ కట్లెట్ రెడీ. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.